పెన్నీ బ్లాక్ అనేది పబ్లిక్ పోస్టల్ వ్యవస్థలో ఉపయోగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి అంటుకునే పోస్టల్ స్టాంపు. ఇది మొదట యునైటెడ్ కింగ్డమ్లో 1840 మే 1న జారీ చేయబడింది, కానీ మే 6 వరకు ఉపయోగం కోసం చెల్లుబాటు కాలేదు. ఈ స్టాంపులో రాణి విక్టోరియా ప్రొఫైల్ ఉంది. బ్రిటిష్ పెన్నీ పోస్టేజ్ స్టాంపును మొదటిసారిగా భారతదేశ తపాలా కార్యాలయంలో 1901 ఫిబ్రవరి 1న అమ్మకానికి ప్రవేశపెట్టారు. జూలై 1, 1852లో ఆసియాలో మొట్టమొదటి అంటుకునే తపాలా బిళ్లను సింధ్ ప్రావిన్స్లో జారీ చేశారు. ఈ పోస్టేజ్ స్టాంపులు తరువాత సిండే డాక్స్గా ప్రసిద్ధి చెందాయి. ఈ స్టాంపులు జూన్ 1866 వరకు చలామణిలో ఉన్నాయి. మన దేశంలో మొదటి పోస్టల్ లైన్ కమ్యూనికేషన్ రైల్వేలో 1854 సెప్టెంబర్ 18న ప్రారంభించబడింది. దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే మొదటి పోస్టేజ్ స్టాంపు 1854 అక్టోబర్ 1న జారీ చేయబడింది. భారతదేశంలో సాధారణ ఉపయోగం కోసం మొట్టమొదటి ఇండియా తపాలా బిళ్లలు సగం అణా, 1 అణా, 2 అణా, 4 అణా విలువలతో జారీ చేయబడ్డాయి. కలకత్తాలోని సర్వేయర్ జనరల్ కార్యాలయంలో సగమణ, 1 అణా మరియు 4 అణాలను లిథోగ్రాఫ్ చేశారు మరియు 2 అణాలను స్టాంప్ కార్యాలయంలో టైపోగ్రాఫ్ చేశారు. అవన్నీ కాగితంపై ముద్రించబడ్డాయి. ఆ షీట్లో తూర్పు ఇండియా కంపెనీ ఆయుధాల వాటర్ మార్క్ ఉంది మరియు అవి అసంపూర్ణంగా జారీ చేయబడ్డాయి. అదేవిధంగా కలకత్తా మరియు పోర్ట్ బ్లెయిర్ మధ్య మెయిల్ స్టీమర్ సర్వీస్ 1859 మే 28న ప్రవేశపెట్టబడింది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ PLI 1884 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబడింది. ఇది పోస్టల్ ఉద్యోగుల ప్రయోజనం కోసం ఒక సంక్షేమ పథకంగా ప్రారంభమైంది. తరువాత 1888లో టెలిగ్రాఫ్ శాఖ ఉద్యోగులకు విస్తరించబడింది. 1894లో మరే ఇతర బీమా కంపెనీ మహిళలను బీమా పరిధిలోకి తీసుకురాని సమయంలో PLI పూర్వపు P&T విభాగంలోని మహిళా ఉద్యోగులకు బీమా రక్షణను విస్తరించింది. ఇది ఈ దేశంలోనే అతి పురాతన జీవిత బీమా పథకం. 1911 ఫిబ్రవరి 18న ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ మెయిల్ విమానం అలహాబాద్ నుండి నైన్కి బయలుదేరింది. ఇది గంగా నది మీదుగా సుమారుగా 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. బ్రిటిష్ ఇండియా రాజధానిగా న్యూఢిల్లీ ప్రారంభోత్సవం సందర్భంగా భారతదేశంలో మొట్టమొదటి చిత్ర స్టాంపు 1931లో విడుదల చేయబడింది. 6 స్టాంపుల షీటులో పురాణ, ఖిలా కోట మరియు ఇతర ప్రభుత్వ భవనాలను చిత్రీకరించారు. స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి స్టాంపు 1947 నవంబర్ 21న విడుదల చేయబడింది. దీనిపై కుడి మూలలో దేశభక్తి నినాదం జై హింద్తో పాటు భారత జెండా చిత్రీకరించబడింది. దీని విలువ 3.5 అణాలు. భారతదేశంలో పోస్టల్ ఇండెక్స్ నంబర్ పిన్ కోడ్ వ్యవస్థను ఆగస్టు 15, 1972న ఇండియా పోస్ట్ ప్రవేశపెట్టింది. మెయిల్ సార్టింగ్ మరియు డెలివరీని క్రమబద్ధీకరించడానికి రూపొందించబడిన ఈ వ్యవస్థ దేశంలోని ప్రతి పోస్టాఫీస్కు ఒక ప్రత్యేకమైన 6 అంకెల కోడ్ను కేటాయించింది. ఈ కార్యక్రమానికి అప్పటి కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి శ్రీరామ్ భికాజీ వేలంకర్ నాయకత్వం వహించారు. 1982లో భారతదేశపు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ POSB తన శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంది. ఈ మైలురాయిని స్మరించుకోవడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ 1982లో స్మారక స్టాంపును విడుదల చేసింది. ఈ స్టాంపు 1882 నుంచి 1982 వరకు POSB యొక్క 100 సంవత్సరాల చరిత్రను చిత్రీకరించింది. భారతదేశంలోని నిర్దిష్ట స్టేషన్ల మధ్య 35 కిలోల వరకు బరువున్న లేఖలు మరియు పార్సిళ్లను నిర్ణీత సమయంలో మరియు వేగంగా డెలివరీ చేయడానికి స్పీడ్ పోస్ట్ సర్వీస్ ఆగస్టు 1986లో ప్రారంభించబడింది. 1995లో భారత తపాలా శాఖ వెరీ స్మాల్ అపెర్చర్ టెర్మినల్ ఆధారిత మనీ ఆర్డర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అదేవిధంగా గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ RPLI భారతదేశంలోని గ్రామీణ ప్రజల కోసం మార్చి 24, 1995లో ప్రవేశపెట్టబడింది.